వింటే భారతం వినాలి, మనం అనుకుంటే వినేస్తాం. తింటే గారెలు తినాలి, అమ్మని నాన్న అమ్మమ్మని అడిగితే వాళ్ళు చేసి పెడతారు తినేయచ్చు. చూసే చిరంజీవి సినిమా చూడాలి, అది చూసేయచ్చు. కుదరకపోతే బ్లాక్ లో తప్పైనా పోయి చూసేయచ్చు. కానీ నలందలో సీట్ రావడం అంత ఈజీ కాదు. ఇది ఎవరు చెప్తే కాదు, అనుభవించారు కాబట్టి తెలుస్తుంది. సరే చేర్చేచ్చు అనుకున్నాను, కానీ అదంతా ఈజీ కాలేదు. ఓహో రికమెండేషన్ కావాలేమో రికమెండేషన్ ట్రై చేస్తాను, అది ఫెయిల్ అయ్యాను. ఇదేమిటో మనం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ జరిగిపోతుంది, ఇటీవల దెబ్బతిన్నామని చిన్న అనిపించింది. తర్వాత అర్థమైంది, మన స్టాండర్డ్ బట్టి, మన యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, పిల్లవాడి స్టాండర్డ్ బట్టి, వాడి యొక్క స్టామినాని బట్టి ఇక్కడ సీట్ ఇస్తారని అర్థమైంది. సో డైరెక్ట్ గా కురవాడిని తీసుకెళ్లి వాళ్ళ ముందే ప్రజెంట్ చేసాము, వాడు ఇంప్రెస్ అయ్యారు వాడి విషయంలో. సో ఈ సీట్ ఇస్తామని అప్పుడు ఆమోదించారు. అలాంటి స్టాండర్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్ ఈ రోజు నలంద. టెన్త్ ఎక్కడ చదువుకున్నారు? నలంద స్కూల్ ఇక్కడే ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది. ఎందుకు 9th తీసేసారు? మా ఫ్యామిలీలో అది ఒక రొటీన్ అనమాట. ఏంటది? నువ్వు 8th వరకు ఎక్కడైనా చదవచ్చు, కానీ 9th 10th నలంద అనే దాంట్లో పడేస్తారు. ఇట్స్ గుడ్ స్కూల్. పోట్ కార్డ్ తీసుకెళ్ళి చేతిలో పెట్టి మీరు ఎక్కడ చేరమంటే ఎక్కడ చేరతానని చెప్పారు. అప్పుడు తీసుకుని నలందాలు వేశారు. యాక్చువల్లీ చరణ్, నేను, తేజ్, వైష్ణవ్, నిహారిక, మా ఫ్యామిలీ ఇంక 2-3 పిల్లలు కూడా ఉన్నారు. అందరూ అక్కడే చదివారు 10th. Sir, actually, I am yes, Nalanda, Bengal Rock. Yeah. Of course. We hear stories about you, like మీరు రానా గారు అక్కడే చదివేవారు, గోడదొంకి వెళ్ళేవారు, ఇలాంటివన్నీ. Absolutely. మీరు మా సీనియరా జూనియరా? కలిసారా? ప్రభాస్ మీ క్లాస్మేట్ అన్నా? ప్రభాస్ మీ క్లాస్మేట్? ఎక్కడ క్లాస్మేట్స్ మీరు? నలంద, హైదరాబాద్. ఓకే, ఇంటర్మీడియట్ లో ప్రభాస్ కూడా సీసా? ఆయన సీసీ, నేను ఫస్ట్ పైపీ జాయిన్ ఎంట్రీ ఎగ్జిట్ అయిన తర్వాత ఆయన సీసీ తగిలేదు. మేము అందరం కలిసి కట్అవుట్ అంతా ఒకటి అయితే ఆయన నేషనల్ కట్అవుట్, మేము లోకల్ కట్అవుట్. మధ్యలో ఆ స్కూల్ మర్చిపోయారు. మన ఎక్కడికి మీరు నువ్వు మర్చిపోయావు. హెచ్పిఎస్ లో కలిసావండి. మళ్ళీ నలందాలో రిచ్ స్కూల్